మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపక ఉండువు. బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహములను రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మారిపోయిను. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోచున్నది. ప్రార్థన చేస్తుంది. కృపగల ప్రభువా, పరిశుద్ధుడ, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ సాయంత్రం సమయంలో మీ పాద సన్నిధిలో మీ పరిశుద్ధ లేఖనములు ధ్యానించుకోవడానికి మీరు చూపిన కృప కొరకు మీకు వందనాలు. తండ్రి, మీ పక్షంగా నేను నిలబడుతున్నప్పుడు నన్ను విసిరు చాటున మరుగుపరచండి. ఇక్కడి నుంచి ఏం మాట్లాడాలో దానిని మాత్రమే మాట్లాడినట్లు నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. వింటున్న సంఘానికి వెనగల చెవి, గ్రహించే మనస్సు, ఆచరించే జీవితాలను దయచేయండి. యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశాన్ని మనం ప్రతి వారం కూడా ఈ ప్రార్థనా కూడికలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మనము ఆదికాండం మొదలుకొని యోనా గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రార్థనలన్నీ ధ్యానం చేసుకున్నాం. యోనా గ్రంథం తర్వాత ఏ గ్రంథం ఉంది? మీకా తర్వాత, నహూం తర్వాత, మరి మీకా గ్రంథం చెప్పకుండా, నహూం గ్రంథం చెప్పకుండా నేరుగా హబక్కూకు గ్రంథంలోనికి ఎందుకు ఎగిరిపడ్డారు మీరు అంటే, మీకా గ్రంథంలో నేరుగా చేయబడిన ప్రార్థనలేమి రాయలేదు. నహూం గ్రంథంలో కూడా నేరుగా చేయబడిన ప్రార్థనలేమి రాయలేదు. కానీ మీకు ఒక రహస్యం, ఆసక్తికరమైన విషయం చెప్తాను. యోనా గ్రంథం రాయబడిన సంఘటనలు జరిగిన తర్వాత 100 సంవత్సరాలకి, 1 శతాబ్దం తర్వాత నహూము గ్రంథం రాయబడింది. సేమ్ నినివే పట్టణం వాళ్ళకే. 100 సంవత్సరాలకు ముందు నినివే పట్టణం మారు మనసు పొందే స్థితిలో ఉండింది. అందుకని యోనా గారు చేసిన ప్రార్థనలు మనం అక్కడ చూస్తాం. కానీ 100 సంవత్సరాల తర్వాత నహూము గారి యొక్క కాలంలో నినివే పట్టణం కఠినమైపోయింది. కాబట్టి ప్రార్థనలు ఏమి అక్కడ రాయబడ్డాయి. ఈ తర్వాతి గ్రంథము హబక్కూకు గ్రంథం. ఈ హబక్కూకు గ్రంథంలో 2 ప్రార్థనలు ఉన్నాయి. ఈ 2 ప్రార్థనలని ధ్యానం చేసుకుంటే హబక్కూకు గ్రంథం కూడా మనకు పూర్తయిపోతుంది. ఆ తర్వాత మలాకీ గ్రంథం మిగిలి ఉంటుంది. మధ్యలో హగ్గై, జకర్యా ఉన్నాయి, కానీ ఒక ప్రార్థనే ఉంటుంది హగ్గై గ్రంథంలో. తర్వాత మలాకీ గ్రంథంలో వెళ్ళిపోతాం. పాత నిబంధన గ్రంథం నుంచి పూర్తవుతుంది మనకు. ప్రియులారా, ఈ హబక్కూకు అనేటువంటి దైవజనుడు బయట ప్రజల కోసంగా, తన ప్రజల కోసం, తన ప్రజలను శిక్షించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ప్రజలను శిక్షించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న వచనాలు
అదే విషయాలు మనకు తెలియజేస్తాడు. యెహోవా, నేను మొరపెట్టి తిని నీవెన్నాళ్ళు ఆలకింపక ఉండు. బలాత్కారం జరుగుతున్నదని నేను మొరపెట్టినను, నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషమును చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును ఆడపడుచున్నవి, జగడములను కలహములను రేగుచున్నవి. అందువల్ల ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయిను. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోయి ఉన్నది. ఇది దైవజనుని ప్రార్థన. ఎవరి గురించి అంటే తన ప్రజల గురించే. ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు, దేవుని ప్రజల గురించే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క దౌర్భాగ్యపు పరిస్థితిని ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనం చదువుకుందాం. అన్ని జనులలో జరుగునది చూడండి, ఆలోచించండి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగించును, అలాగూ జరుగునని ఒకడు మీరు తెలిపినను మీరు అతన్ని నమ్మడం లేదు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచూ ఉన్నాను. వారు ఘోరమైన భీకర జనము. వారు ప్రభుత్వమును విధులను తమ ఇష్టం వచ్చినట్లు ఏర్పరచుకుంటారు. వారి గుర్రములు చింతపుల్ల కంటే వేగంగా పరిగెడతాయి. రాత్రి పూట తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటారున జొరబడుదురు. ఎర్ర పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వద్దురు. వెనక చూడకుండా బలాత్కారం చేయుటకై వారు వద్దురు. ఇసుక రేణువులంత విస్తారంగా వారి జనులను చెరపట్టుకొందురు. రాజులను అపహాస్యము చేయుదురు, అధిపతులను హేళన చేయుదురు. ప్రాకారం గల దుర్గములన్నిటినీ తృణీకరించుదురు. మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకొందురు. తమ బలమునే తమకు దేవతగా భావించురు. గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులు అగుదురు. దేవుడు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రవక్త అంటున్నాడు, అన్ని జనుల్లో జరిగేది చూడండి, వాళ్ళని చూసి నేర్చుకోండి, విస్మయపడండి, ఆశ్చర్యపడండి. ఇలా జరుగుతుంది అని మీకు చెప్పినా కూడా మీరు నమ్మడం లేదు. ఏం చెప్తున్నారు? కల్దీయులు వస్తున్నారు, బబులోను దేశస్తులు వస్తున్నారు. కల్దీయులు అంటే బబులోను దేశస్తులు. వాళ్ళు వస్తున్నారు, ప్రక్కన దేశాలన్నిటినీ ఓడించుకుంటూ వస్తున్నారు. ఒక దేశంలోకి ప్రవేశిస్తే చాలా క్రూరమైనటువంటి వాళ్ళుగా ఆ దేశాల మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ గుర్రాలు చింతపురుల కంటే వేగంగా పరిగెడుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఫామ్ చేయడంలో వాళ్ళకి ఒక సిస్టమ్ లేదు. వాళ్ళ ఇష్ట ప్రకారం రూల్స్ పెడతారు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. చాలా స్పీడ్గా వస్తున్నారు. పక్షిరాజు తన కోసం ఎర్రను వేటాడినట్లు వేగంగా వాళ్ళు వేటాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ జరిగేది చూసైనా బుద్ధి తెచ్చుకోండి ఇశ్రాయేలు ప్రజలారా, యూదా జనాంగమా. ఎందుకంటే వాళ్ళని మీకు చూపించడానికి కారణం, ఇదిగో శత్రువులు వస్తారు, మీ దేశాన్ని పాడు చేస్తారు అని ప్రవక్తలతో నేను చెప్పి పంపించినా కూడా మీరు నమ్మడం లేదు. కనీసం వాళ్ళని చూసైనా
నేర్చుకోండి. ఇది దేవుడు దైవజనుడి ద్వారా వాళ్ళతో చెప్తున్నటువంటి మాట. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ హబక్కూకు గ్రంథాన్ని 2 అధ్యాయాలే, చాలా సింపుల్గా ఉంటుంది. 3 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో. ఈ 3 అధ్యాయాలు చాలా సింపుల్, కానీ 3 అధ్యాయాల్లో చాలా గొప్ప విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. మొదటి భాగంలో ఆయన ప్రార్థన. ఈ ప్రార్థనలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో ఆయన ప్రార్థన ఏంటంటే, యెహోవా, నేను మొరపెట్టినా నువ్వు ఎన్నాళ్ళు నా ప్రార్థన వినకుండా ఉంటావు. ప్రార్థన చేయకుండా లేడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుడు ఆ ప్రార్థనని వింటున్నాడని నమ్మకానికి. రెండవది, నన్నెందుకు దోషమును చూడనిచ్చుచూ ఉన్నావు, కీడు చూసేదానికి నాకెందుకు అవకాశం ఇచ్చావు. నా ప్రజలు దోషం చేస్తుంటే దాన్ని నా కళ్ళతో నేను చూడలేకపోతూ ఉన్నాను. కాబట్టి నా ప్రజలు చేసే పాపమును చూసే దౌర్భాగ్య స్థితి నాకెందుకు ఇచ్చావు. నేను బలాత్కారం జరుగుతూ ఉంటే, ప్రభువా ఇక్కడ అన్యాయం చేస్తున్నారు, తమ ప్రజలే అన్యాయం చేస్తున్నారు, పక్కన వాళ్ళు అన్యులు కీడు చేయడం లేదు, దేవుని ప్రజలే మోసం చేస్తున్నారు, దేవుని ప్రజలే కీడు చేస్తున్నారు, అయినా కూడా నువ్వు చూస్తూ ఎలా వదిలేస్తూ ఉన్నావు. నేను ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు గమ్ముకుంటావు. ఎక్కడ చూసినా సరే నాశనము, బలాత్కారము జరుగుతా ఉన్నాయి. ఏ వైపు చూసినా నాశనం కనబడుతుంది, ఏ వైపు చూసినా బలాత్కారం. బలవంతులు బలహీనుల్ని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని దోచుకొని తాము బలాన్ని బట్టి ఇది మాది, మమ్మల్ని ఎవరు ఆపేదన్నట్లుగా బ్రతుకుతున్నారు. మరి నువ్వెందుకు ఇలాగే చూస్తూ గమ్ముకున్నావు. ఎక్కడ చూసినా జగడాలు, కలహాలు, ఎక్కడ చూసినా తగద, కలహములు, జగడములు జరుగుతూ ఉన్నాయి. నువ్వెందుకు గమ్ముకున్నావు. ఇవన్నీ జరగడం వల్ల అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే ధర్మశాస్త్రం నిరర్ధకమైపోతుంది. వాక్యం వినేవాడు కనబడడం లేదు, వాక్యానుసారంగా బ్రతికేవాడు కనబడడం లేదు. ధర్మశాస్త్రము నిరర్ధకమైపోతుంది, న్యాయము జరగకుండా ఆగిపోతుంది. భక్తిహీనుడు వచ్చి నీతి పరులను చుట్టుకుంటూ ఉన్నారు. భక్తిహీనులు ఏం చేస్తున్నారంట, నీతిమంతుల మీద దాడి చేసి వాళ్ళని లోపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా ప్రార్థనకి నువ్వు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు అని దైవజనుడు ప్రార్థన చేస్తే, దేవుడు నేను ఎందుకు ఇవ్వడం లేదు, నేను ఇస్తున్నాను కానీ మీరే వినడంలా. నేను వార్నింగ్ మీద వార్నింగ్ ఇస్తున్నాను. ఇదిగో ఆ దేశానికి ఇటు జరిగింది, ఈ దేశానికి ఇటు జరిగింది, పలానా చోట ఇలా చేస్తున్నారు, ఆ ప్రజలు అటు జరిగేటప్పుడే నేను ఇట్లా చేశాను. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎందుకు నాశనం అయిపోయాయో మీకు రాసి పెట్టాను పరిశుద్ధ గ్రంథంలో. కానీ మీరు నా మాట వినడం లేదు. మీరు వాళ్ళు చేసినట్టు చేస్తే మీకు ఎట్లాగే జరుగుతుందని నేను చెప్పాను. మీరు మాట వినకుండా వాళ్ళు చేసిన క్రియల్ని మీరు కూడా చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి దాని మీద నాశనము వాళ్ళకి వచ్చినట్టు మీకు కూడా వస్తుందని వార్నింగ్ నేను ఇస్తానే ఉన్నాను. మీరు పట్టించుకోకపోతే నేను ఎందుకు మీ ప్రార్థన వినాలి అని దేవుడు 5వ వచనం నుంచి 11వ వచనం దాకా ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరించడాన్ని మనం చూసాం. ఇప్పుడు 12వ వచనం నుంచి 17వ వచనం దాకా పార్ట్ 2 ప్రార్థనలో 2వ భాగాన్ని మనం అక్కడ చూస్తాం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి ప్రారంభం నుంచి నువ్వు ఉన్నవాడవు కాదా, మేము చనిపోము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి. నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనం చేయగా నీవు చూచి
ఎందుకు ఊరుకున్నావు? ఏలిక లేని చేపలతోనూ పాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసినవి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ముళ్ళు ఊగి సిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వాటిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగము పుష్టినిచ్చు భోజనము తనకు కలుగుచున్నదని వాడు తన వలకు బరులను అర్పించుచూ ఉన్నాడు. తన ఊళ్ళకు ధూపం వేయుచూ ఉన్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దెమ్మరించుచూ ఉండవలన ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయించు ఉండవలన. రెండో భాగం చెప్తున్నాడు. రెండో భాగంలో ఏం చెప్తున్నాడంటే, దేవుడు అన్నాడు కదా, వాళ్ళని చూడండి చూపించినా మీరు మార్గం లేదు అని అంటే, ఆయన అంటున్నాడు, నువ్వు ప్రారంభం నుంచి ఉండేవాడివి, నువ్వు మాకు తీర్పు తీర్చడానికి చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. చదవండి ఆ 12వ వచనంలో లాస్ట్. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించడానికి వారిని ఎందుకు పుట్టించాడంట? మనల్ని దండించడానికే. బబులోను దేశం ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయడానికి వాళ్ళకి అంత బలం ఎక్కడిది? ఇన్ని సంవత్సరాలు ఎవరన్నా దండెత్తారా? వాళ్ళు దండెత్తలేదు. ఎందుకు అంటే దేవుడు వాళ్ళకి అనుమతినివ్వలా. దేవుడు వాళ్ళకి అనుమతినివ్వలా. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మన మీద దండెత్తగలిగేంత సామర్థ్యం, మన మీద గొడవ వేయగలిగేంత సామర్థ్యం, మనతో ఎదుర్కొనేంత సామర్థ్యం లేని వారు కూడా మన మీద కొన్నిసార్లు వస్తారు, అనవసరమైనటువంటి వివాదాలు కలిగించారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎవరు పంపించాడంటే వాళ్ళని దేవుడు పంపించాడు. మనకు అది గుర్తురా. వాడు అధికారం అంతా నా మీదకి వచ్చాడు కదా. మన డైలాగ్ అది. వాడి అధికారం అంతా నా మీదకి వచ్చాడు. ఇప్పుడు ఇలాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరు పంపించాడంట? దేవుడు. ఎందుకు పంపించాడు? మనల్ని దండించడానికి, మనల్ని క్రమపరచడానికి, మనల్ని శిక్షించడానికి, మన పొరపాటు మనకు జ్ఞాపకం చేసి మారు మనసు పొందేటట్టు చేయడానికి. ఇంకొక ఉదాహరణ చెప్తా. దావీదు కుమారుడైనటువంటి ఏం పేరు? అబ్షాలోము దావీదు మీద దండెత్తినప్పుడు దావీదు యొక్క మంత్రులందరూ కూడా ఊరొదిలి పెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోయే టైంలో బెన్యామీనీయుడైన షిమీ అనేటువంటి వాడు వచ్చి దావీదుని శపిస్తా ఉన్నాడు. చీ నీచుడా, నరహంతకుడా, పో అని శపిస్తా ఉన్నాడు. నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన హత్య నీ మీదకి దేవుడు రప్పించాడు, నువ్వు నాశనం అయిపోతావు అని దావీదుని శపిస్తా ఉన్నాడు. అప్పుడు దావీదు యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి సెరూయా కుమారుడైనటువంటి యోవాబు, నువ్వు అనుమతిస్తే ఏది చంపేస్తావాన్ని అని అంటే, అప్పుడు దావీదు ఏమంటాడంటే, సెరూయా కుమారులారా మీతో నాకేమీ పొందు అంటాడు. ఎందుకు పొందలేదు అని అంటే, వాడిని తిట్టమని, నన్ను తిట్టమని ఎవరు పంపించారంటే వాడిని దేవుడు పంపించాడు. హల్లెలూయా. దేవుడు వాడిని పంపిస్తే తిట్టమని మీరు ఎందుకు ఆపుతున్నారు అని. ఇంకొక మాట అన్నాడు, నా కొడుకే నా మీద తిరగబడగా వీడు నన్ను తిట్టడంలో పెద్ద గొప్పే ఉంది. మీరు పోయి వాడిని కొట్టారనుకోండి, నన్ను కాదు అనాల్సిందే, పో వాడి కొడుకే వాడి మీద తిరగబడ్డాడంటే వాడు ఎట్టడో తెలుసుకోపో అని రేపు నన్ను గురించి మాట్లాడతారు కదా వాళ్ళు. కాబట్టి మీరు గొడవ పడాల్సింది వాడితో కాదు,
మీరు గొడవపడాల్సిన వాడితో కాదు. రెండోది, దేవుడే పంపించి ఉంటాడు ఇతన్ని. దేవుడే పంపించి ఉంటాడు ఇతన్ని. నా జీవితాన్ని సరి చేయడానికి దేవుడే పంపించి ఉంటాడు. ఇంకో మాట కూడా అంటాడు ఆయన, ఒకవేళ వీడు తిట్టే తిట్లు, ఎందుకంటే నేను దేవుడి చేత అభిషేకించబడిన వాడిని కదా, వీడు తిట్టే తిట్లని నా దేవుడు వెళ్ళాక దేవుడు అభిషేకించినటువంటి వాడిని వీడు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో తిడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు భరించలేక నా బాధల్లో నుంచి నన్ను బయటికి తీసుకొని వస్తాడేమో నాకు తెలియదు. అందుకని తిట్లు ఓర్చుకుంటే చాలా లాభం. హల్లెలూయా. ఎవరు చెప్పడం అల్లుయ్య చెప్ప, ఈ పక్కకి అసలు అల్లుయ్య అని మాట ఎల్లెల్లయ్యా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇతరులు మనల్ని దండించవచ్చు, వాళ్ళు శత్రువులాగా మనకు కనబడవచ్చు. కానీ కొన్నిసార్లు ఎవరు పంపిస్తారంట వాళ్ళని. కాబట్టి వాళ్ళని దూషించి ప్రయోజనం లే, మనల్ని సరి చేసుకుంటే ప్రయోజనం. హల్లెలూయా. మనల్ని మనం సరి చేసుకుంటే ప్రయోజనం. నేను చాలా విషయాలు వింటా ఉన్నాను, కొన్ని విషయాలు చాలా బాధ కలిగించే విషయాలు వింటున్నాను. కొన్ని విషయాలు అయితే రాత్రిపూట పండుకొని, ప్రభువా ఎందుకు నన్ను ఇట్లా ఈ స్థితిలో నిలబెట్టావు అని దేవుని దగ్గర ఏడ్చుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ నాకు దావీదు గుర్తొస్తాడు. మనల్ని దూషించేటువంటి షిమీ లాంటి వాళ్ళు ఉంటే దేవుని కృప మనల్ని వదిలిపెట్టడం లేదనే విషయం జ్ఞాపకానికి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు షిమీ చచ్చిపోయాడు, కానీ దావీదు మరలా తిరిగి రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. దావీదు పాడైపోలా, తలంచుకొని వెళ్ళిపోయాడు. సైనికులు చంపేస్తామని అంటే కూడా పర్మిషన్ ఇవ్వకుండా తలంచుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే దావీదుకి అర్థమైంది, దేవుడు అనుమతి నీకుండా నన్ను ఎవడు ఏమి అనలేడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. చెప్పనివ్వండి, వాడి తిట్టే తిట్లు చూడలేకైనా దేవుడు నన్ను మరలా ఆశీర్వదించకుండా ఉంటాడా? నేను నేర్చుకున్న పాఠం హబక్కూకు గ్రంథంలో ప్రార్థన, ఇవి రెండు కూడా ఒకటిగానే కనపడుతున్నాయి. ఎందుకు దేవుడు మన మీదకి మనుషులు రేపుతాడంటే 13వ వచనంలో అంటాడు, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. హల్లెలూయా. దేవుడు మనలో ఏం చూడలేదంట, దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కల్మషమైన కన్ను దేవునికి ఉందంట. హల్లెలూయా. అప్పుడు దేవుడు కల్మషము లేనటువంటి కళ్ళతో, పరిశుద్ధమైనటువంటి కళ్ళతో మనల్ని చూసినప్పుడు ఆయన మనలో కూడా ఎలాంటి హృదయం ఉండాలని కోరుకుంటున్నాడంట, కల్మషము లేనటువంటి పరిశుద్ధమైన హృదయం ఉండాలని కోరుకుంటాడు. కానీ ఆ కల్మషము లేనటువంటి జీవితం మనలో కనబడినప్పుడు, పరిశుద్ధమైన జీవితం మనలో కనబడకుండా ఉండేటప్పుడు దేవుడు మనల్ని శిక్షించాలి. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపచాలవు కదా, కపటులను నీవు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిమంతులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు కోరుకున్నావు? నువ్వు ఎందుకు ఇట్లాగే దొంగకుంటున్నావు? మా మీద కీడు వస్తూ ఉంటే. శత్రువు ఎంత బలమైన వాడంటే వలలో వేసి లాగి లోపల వేసుకుంటా ఉన్నాడు. నాకు ఏ రోజుకి ఆ రోజు మంచి ఆహారం దొరుకుతుందని వల వేసేవాడు ఏ రోజుకి ఆ రోజు చేపలను పట్టుకుంటా ఉన్నాడు. ఎప్పుడూ వాడి వల నిండడం, వాడి గంప నిండడమేనా? మేమెప్పుడు ఆ వలలో చిక్కుపడాల్సిందేనా? మేము సంతోషంగా జీవించడానికి వీలు లేదా? హల్లెలూయా. చదువుతారా 17వ వచనం, వారు ఎల్లప్పుడూ తమ వలలో నుండి దిమ్మరించుతూ ఉండవలన ఎప్పటికీ మానకుండా వాడి జనములను హతం చేయొచ్చు. ఎప్పుడు వాడే గెలుస్తూ ఉండాలన్నా నేను గెలవకూడదా? ప్రార్థన బాగుందా?
మనం కూడా ఇదే చేస్తుంటాం అప్పుడప్పుడు. ఏమైనా వాడికి వస్తుంది ఫస్ట్ టైం, నాకెందుకు రావాలి ప్రభా, నేను రోజు ప్రార్థన చేసుకునే కదా వెళ్తున్నాను, అయినా కూడా నాకెందుకు ఫస్ట్ టైం తీరలేదు. వాడు చర్చికి పోవడం ఏం వరకు వాడికి ఎందుకు ఫస్ట్ టైం వస్తుంది, ఎప్పుడు వాడు మాకెందుకు రాదు అంటారా? ఎందుకు చెప్తారు? ప్రస్తుతానికి అట్లా ఉంటుంది. ఎందుకు చెప్తారు? 2వ అధ్యాయం చదువుకుందాం, 1వ వచనం. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఉందుననుకొనగా. ఎక్కడ కూర్చున్నాడు? పోయి కాపలా ఉండేటువంటి గురుజు మీద కూర్చున్నాడంట, పోయి గోపుర స్థలం మీద కూర్చున్నాడంట. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. దేవుడు చెప్పాడంట. ఏమని చెప్పాడు? ఆన్సరు, చదువువాడు పరిగెత్తుచు, జాగ్రత్తగా ఏంటండి, చదువువాడు పరిగెత్తుచు, చదవడానికి వీలయ్యేటట్లు నువ్వు ఆ దర్శనం విషయాన్ని పలక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టును, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హల్లెలూయా. దేవుడు ఆన్సర్ ఏంటంటే, హబక్కుకు నేను నీకు దర్శనం ఇస్తున్నాను కదా, ఈ దర్శన విషయాన్ని ఎలా రాయాలంట? పరిగెత్తేవాడు కూడా చదవగలిగేంత పెద్ద అక్షరాలతో రాయాలి. మనం అది ఉందనుకోండి, ఆ బోర్డు ఉంది, పరిగెత్తా కూడా చదవచ్చు దాన్ని. ఈ నోట్స్ పెడతాము, కొంచెం కూడా దాన్ని కావాలి, ఎందుకంటే మన కళ్ళు కదా. హబక్కుకుతో చెప్తున్నాడు, పరిగెత్తేటువంటి మనిషి చదవగలిగేంత స్పష్టంగా, అంత పెద్దగా ఉండేటట్టుగా నేను చూపించే దర్శనం విషయాలు రాయి. ఏమవుతాయి ఆ దర్శనం విషయాలు అని అంటే, ఆ దర్శనము నిర్ణయ కాలమున జరుగుతుంది. హల్లెలూయా. నేను చూపించిన దర్శనం తప్పకుండా జరుగుతుంది. 2వది, అది సమాప్తమగుటకై, ఆ దర్శనం తొందరగా పూర్తయిపోవడానికి వేగిరపడుతుంది, ఆతురపడుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఆలస్యముగా వచ్చినాను దాని కొరకు కనిపెట్టు. హల్లెలూయా. కొంచెం లేట్ అవుతుంది, శత్రువులు మన మీద జయించేటువంటి టైం కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ప్రభా 8 రోజులు ప్రభా, ఇంకా ఇది నా వల్ల కావడం లేదు ప్రభా. ఎప్పుడైనా ప్రార్థన చేశారు మీరు? ఎప్పుడన్నా 8 రోజులు ప్రభా, ఇది టెన్షన్స్ భరించలేకపోతున్నాను ప్రభా, ఈ కష్టం భరించలేకపోతున్నాను ప్రభా, ఈ వేదన భరించలేకపోతున్నాను ప్రభా. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటివి జరగలేదు ప్రభా నా జీవితంలో, ఇట్లాంటివి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ప్రభా, ఎన్ని రోజులు ఇంకా అని ప్రార్థన చేశారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ మధ్యకాలంలో చేస్తున్నాను ప్రార్థన, ఒక సంవత్సరం రోజులుగా చేస్తున్నాను. ఇంకెంతకాలం ఇంకెంతకాలం దేవుడు అంటున్నాడు, తప్పకుండా జరుగుతుంది నేను నీకు ఇచ్చిన దర్శనం. హల్లెలూయా. నేను నీకు ఇచ్చిన దర్శనం తప్పకుండా జరుగుతుంది. అసలు అది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిపోవాలని చాలా వెయిటింగ్లో ఉంది. కొంచెం ఆలస్యం అనిపిస్తుంది, కానీ ఆలస్యంగా వచ్చినా డెఫినెట్గా జరుగుతుంది. హల్లెలూయా. ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభు ఎట్లా జాగు చేయకుండా వచ్చేస్తుంది. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసంతో కనిపెట్టుకొని, హల్లెలూయా, విశ్వాసంతో కనిపెట్టుకొని డెఫినెట్గా ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది. ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది. నిజంగానే ఇది చాలా గొప్ప ప్రార్థన. ఆ ప్రార్థనకి జవాబు ఆయన అంటున్నాడు 5వ వచనం, మరియు ద్రాక్షారసము మోసకరము, తమను బట్టి అతిశయించువాడు నిలవడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశ పెట్టును, మరణమంత ప్రబలినను తప్పక సకల జనములను వశపరుచుకును, సకల జనములను సమకూర్చుకును,
తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందడానికి వారికి శ్రమ. ఇప్పుడు కల్దీలు తనది కాని దాన్ని ఆక్రమించుకుంటా ఉన్నారంట. వాళ్ళకి ఏం కలగబోతుందంట? శ్రమ. మీకు ఒక విషయం బైబిల్లో మీరు చదివేటప్పుడు గమనించారో లేదో నాకు తెలియదు. ఇంకొక విషయం చెప్తాను. చాలా దేశాలను ఆక్రమించుకున్నారు బబులోను దేశపు రాజైన నెబుకద్నెజర్. యెరూషలేము లాస్ట్. యెరూషలేము అయిపోయిన తర్వాత ఇంకా దేన్ని ఆక్రమించుకోలేకపోయాడు. యెరూషలేమును ఆక్రమించుకోవడంతోనే వాడి పతనం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. కేవలం 70 సంవత్సరాల తర్వాత బబులోను అనే దేశమే లేదు. వేలతో సహా కలిగిచ్చేసింది. ఆ తర్వాత మీరు బైబిల్లో ఎక్కడైనా బబులోను గురించి చదువుతారా? చదువు. ఒక్కసారి పారసీక దేశం అడుగుపెట్టిన తర్వాత ఇక బబులోను లేదు. చివరిగా వాళ్ళు దండెత్తింది, స్వాధీనపరుచుకునింది యూదా దేశాన్ని. యూదా దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, చాలా సీరియస్గా దండించాడు. అదే లాస్ట్. నీ మీదకి వచ్చే శత్రువు నీ మీదకి రావడమే లాస్ట్. ఇంక మళ్ళీ కనపడదు. హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటుతున్నప్పుడు మోషే అంటాడు, మోషేతో దేవుడు అంటాడు, ఈరోజు నీవు చూసిన ఐగుప్తీయులను ఇక ఎన్నటికీ ఇదే లాస్ట్. హల్లెలూయా. ఆ తర్వాత ఐగుప్తు దేశం ఎప్పుడు ఇశ్రాయేల్ దేశం ఎందుకు రా. బబులోను దేశానికి కూడా అదే లాస్ట్. ఆ తర్వాత ఎప్పుడు రా. ప్రియమైనటువంటి వాళ్ళ మన శత్రువులు దేవుడు అనుమతిస్తాడు. దేవుడు అనుమతించాడని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన జీవితాన్ని క్రమపరుచుకుంటే మన మీద ఎవరైతే ఆధిపత్యం చెలాయించాలని చూసారో వాళ్ళందరినీ తిరిగి దేవుడు తన కంట్రోల్లో తెచ్చుకొని వాళ్ళకి అదే చివరి రోజు చేస్తాం. హల్లెలూయా. మనమే లాస్ట్. వాడి శత్రువుల్లో మనమే లాస్ట్. వాడు ఆక్రమించుకునే వాళ్ళు మనమే లాస్ట్. మన తర్వాత ఇంకెవరిని ఆక్రమించుకునే శక్తి వాళ్ళకి లేకుండా చేస్తాం. మనం మరలా వాళ్ళని స్వతంత్రించుకునేంత స్థాయికి దేవుడు మనల్ని నిలబెడతాడు. హబక్కు ప్రార్థనకు దేవుడు జవాబు ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఇచ్చిన దర్శనం తప్పకుండా నెరవేరుతుంది, త్వరగా జరుగుతుంది. కొంచెం ఆలస్యం అని నీకు అనిపిస్తుందేమో. విశ్వాసంతో కనిపెట్టు, ఓపికతో కనిపెట్టు, తప్పకుండా జరుగుతుంది. దేవుడు మీకేం చెప్పాడో నాకు తెలియదు, మీ దర్శనాలు ఏంటో నాకు తెలియదు, దేవుడు మీకు ఎలాంటి దర్శనాలు ఇచ్చాడో నాకు తెలియదు. తప్పకుండా కొంచెం ఓపికతో కనిపెట్టండి. హల్లెలూయా. 3 సంవత్సరాల క్రితం నా దర్శనం తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా. అది నా దర్శనం, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం జరుగుతుంది. ఓపికతో కనిపెట్టడం. హల్లెలూయా. విశ్వాసంతో కనిపెడితే వాక్యం అంటారు కదా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా, ఇక్కడి నుంచే ఆ వాక్యం తీసుకుంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా. మన విశ్వాసం ఉంటే కార్యం జరుగుతాయి. విశ్వాసంతో ఎదురు చూడండి, తప్పకుండా జరుగుతుంది. మీ దర్శనం ఏంటో కనబడేటట్టు, పరిగిస్తా పోయినా కూడా కనబడేటట్టు రాసి పెట్టుకోండి. దేవుడు త్వరగా జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కళ్ళ చెల్లి గారు ప్రార్థన చేస్తుంది. హబక్కుతో చాలా చక్కటి విషయాలు దేవుడు మాట్లాడాడు. హబక్కు ప్రార్థన భారమే. అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, ఇబ్బందులు గురి చేస్తున్నారు. నువ్వు చూడవా, మాట్లాడవా, మేలు చేయవా? ప్రియ దేవుడు జవాబిస్తున్నాడు. నేను చూస్తున్నాను, నేను మాట్లాడతాను, జవాబు నేను ఇస్తాను. నేను చూపించే దర్శనం ఒక మనిషి పరిగెత్తుతో పోతుండేటప్పుడు కూడా చదవగలిగాను. పెద్ద అక్షరాలతో రాసిపెట్టి కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ జరిగి తీరుతుంది. నమ్ము. విశ్వాసం, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు.
నీతిమంతుడు అయితే నేను ఇచ్చిన దర్శనాన్ని చూసి నమ్ము, జరుగుతుంది, డౌట్ లేకుండా జరుగుతుంది. కొంచెం లేట్ అవుతుందేమో, తప్పకుండా జరుగుతుంది. నీ విషయంలో దేవుడు ఇదే చెప్తున్నాడు, తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఈ దుఃఖ దినంలో సమాప్తమైనవి. ఇక మనం దుఃఖించడానికి లేదు, ఆనందించడానికి దేవుడు చెప్తున్నాడు. ప్రార్థించుకుందాం ప్రియులారా.